హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఏప్రిల్ 23 బుధవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ముందు రోజు మిగిలిన గిన్నెలన్నీ కూడా బయటైతే వేసేసి ఆ రోజు కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే చేస్తాను అనమాట. ముందు రోజు ఇడ్లీ పిండి అలాగే చట్నీ అయితే మిగిలిందండి. ఇంకా దాన్ని అయితే నేను బ్రష్ చేయడానికంటే ముందే బయట పెట్టేశాను. ముందు రోజు పెట్టిన చారు అయితే మిగిలిందనమాట. నైట్ పెట్టిన చారు ఇంక బయట అయితే ఉంచేసాను. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అనమాట. టీ పెట్టేసి అప్పుడు ఇదంతా అయితే క్లీన్ చేస్తాను. ఇంక ఇడ్లీ పిండి ఉంది కదా, దీన్ని ముందు రోజు అయితే ఇడ్లీలు వేసాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు దీనికి మినపప్పు కోసం అని చెప్పేసి వాటర్ కొంచెం అంతా యాడ్ చేసి కొంచెం పలచగా అయితే పిండి చేశాను అనమాట. ఇది కలిపేలోపు నేను స్టవ్ మీద అయితే ఆల్రెడీ ప్యాన్ పెట్టేశానండి. దోశ ప్యాను, అట్టు ప్యాన్ ఇదే అనమాట. ఇంకా దీని మీద అట్లయితే వేసి ఇల్లంతా సర్దేశాను. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. ఇంకా మన సబ్స్క్రైబర్లో ఒకరైతే ఒక వీడియో చేయమని అయితే అడిగారనమాట. ఇంకా ఆ వీడియో కూడా చేసేసాను. నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. మనల్ని ఒకరు రీచ్ అయ్యి మనకి ఒక వీడియో కావాలని చెప్పేసి అడగడం అయితే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. ఇంకా అదంతా అయిపోయేసరికి 11:40 అయితే అయిందండి. 11:20 అయితే అయిందనమాట. ఇంట్లో పని అని ఆపేసుకుని ఆ సిస్టర్ ఈరోజు వీడియో పెట్టండి అక్క అని చెప్పేసి అయితే అడిగారు. నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి అడిగారు కదా అని చెప్పేసి వెంటనే ఆ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ అయితే చేస్తాను. మేబీ ఆ సిస్టర్ చూసుంటారు. చూసి కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ఆమె అయితే పేరైతే చెప్పొద్దని చెప్పారనమాట. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా వంట అయితే చేయాలి. టైం అయితే 11:20 అయిపోయింది. ఇంకా ఫస్ట్ మిషన్లో బట్టలు అవన్నీ వేసేసి వంట పనులు అయితే కానిచ్చేస్తాను. మీరు చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే మిషన్లో అయితే బట్టలు వేస్తాను అనమాట. ఎక్కువ బట్టలు ఉన్నాయి, అవి తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి బట్టలు వేసేసి ఆల్రెడీ ఇడ్లీ కొంచెం పిండి అయితే మిగిలిందనమాట. దీన్ని కూడా తీసేసి గిన్నె అయితే షింక్లో పెట్టేశాను. చారు కొంచెం మిగిలింది కదా, ఇంకా దాన్ని వేరే గిన్నెలోకి మార్చుకుని దానిలో అయితే ఉంచేసి ఇంకా రైస్ అంతా వాష్ చేసేసి ఫస్ట్ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. మిషన్లో బట్టలు అవుతూ ఉన్నాయి, అలాగే రైస్ ఏమో పొయ్యి మీద పెట్టేశాను. ఈలోపు నేను ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయలు ఇవన్నీ కట్ చేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసి బట్టలు చూసుకుంటూ అలాగే రైస్ చూసుకుంటూ ఉన్నానమాట. ఈలోపు సగం బట్టలు అయితే అయిపోతూ ఉన్నాయి. నేను వంకాయలన్నీ కట్ చేసేసిన తర్వాత ఇంకా టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ మగ్గేలోపు రైస్ అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా రైస్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంక ఈ బట్టలు అవుతూనే ఉన్నాయండి. ఒక 3 సార్లైనా వేసుంటాను బట్టలు. ఇంక ఈ బట్టలన్నీ అయ్యేలోపు కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా చింతపండు పులుపు వేయడం ఒక్కటే లేట్ అనమాట. ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకుని ఈ గిన్నెలన్నీ బయట అయితే వేసేద్దాము, ఒకవేళ వీలుంటే కడుగుదాము, లేదంటే వదిలేద్దాం అని చెప్పేసి అయితే వదిలేసాను అనమాట. అప్పటికే ఎండ చాలా ఎక్కువైతే అయిపోయిందండి. నేను వంట స్టార్ట్ చేయడమే 11:20కి 11:30కి అయితే స్టార్ట్ చేశాను. బట్టలు అన్నీ వేసుకుని ఇంట్లోకి వచ్చి రైస్ కడిగి అదంతా చేసేసరికి ఇంకా ఫుల్ ఎండ వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా ఈ బుట్టలు అయితే వేసేసి గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి బయట అయితే పెట్టేశాను అనమాట. కొంచెం ఇడ్లీ పిండి ఒక్కటే మిగిలింది, ఇంకైతే ఏమీ మిగలలేదు. ఇంక ఈ బట్టలన్నీ కూడా మాది టాప్ లోడ్ అనమాట మిషను, ఇంకా ఫ్రంట్ లోడ్ కాదు. ఇంకా అందుకని చెప్పేసి ఒక సైడ్ ఏమో వాష్ అవుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో డ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. వాష్ చేసేసిన బట్టలన్నీ ఎప్పటికప్పుడు డ్రైలోకి మార్చుకుంటూనే ఉండాలి. దానికి వేరే వాటర్ సిస్టము, దీనికి వేరే వాటర్ సిస్టమ్ అనమాట. ఇంతకుముందు మిషన్ అంతా ఇంట్లోనే ఉండేది. ఎలక కొట్టేయడం వల్ల ఇంకా బయట పెట్టేసి ఇంకా దాన్ని బయట అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఈ బట్టలన్నీ తీసి ఇంట్లోకి వచ్చేసరికి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. ఇంక అందుకని చెప్పేసి చింతపండు పులిపేసేసి బట్టలు అయితే ఆరేయడానికి వెళ్ళిపోయాను. బట్టలన్నీ ఆరేసేసి బుట్ట అయితే ఇంట్లో తెచ్చాను.
ఇంకా అన్నం కూర అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకా నెక్స్ట్కి దోశల పిండికి అయితే దోశల బ్యాటర్ అయితే వేస్తానమాట. అది వేసేసి నేనైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చాను. ఇంకా మా మహిగడు కూడా ముందే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయితే అయిపోయాడు కదా, ఇంకా మేమిద్దరం కూడా తినేద్దాం అని చెప్పేసి ఇంకా రైస్ అంతా పెట్టేసుకున్నాం అనమాట. ఇంకొక వెబ్ సిరీస్ చూసు ఇంకా ఈ చిప్స్ అయితే ఫ్రై చేసేసుకుని తింటూ కూర్చున్నాము. మా మహిగడికి అయితే కాలిపోయింది పాపము. ఇంక ఈవినింగ్ 4 కల్లా నా బట్టలు మడత పెట్టే పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ నుంచి కొంచెం ఎండలోకి గట్రా వెళ్ళి బట్టలు అవన్నీ ఆరేసి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నాను కదా, అందుకని చెప్పేసి ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఒక గంట అయినా రిలాక్స్ అయితే అయ్యామన్నమాట. ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఒకరైనా ఒక వీడియో అయితే అడిగారు, సిస్టర్ బట్టలంతా ఫోల్డ్ చేసి మూట కట్టమని అయితే చెప్పారనమాట. అన్ఫోల్డ్ చేసి మడతలు వేయలేని బట్టలన్నీ కూడా ఒక మూటలో అయితే కట్ చేయమన్నారు. వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ అది వేసుకుంటున్నారంట. ఆ సిస్టర్కి అయితే ఈ వీడియో చేయమని చెప్పేశారని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతగా మడత పెట్టలేని బట్టలు అయితే ఏమీ ఉండవు సిస్టర్. ఇప్పుడు రోజు అన్నీ వాష్ చేసేస్తూనే ఉంటాం కదా, డైలీ వాష్ చేస్తామో లేదంటే డే బై డే వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని బట్టలే వస్తాయి. అన్ఫోల్డ్ బట్టలు అయితే ఏమీ లేవని చెప్పేసి ఇంకా అన్నీ మడత పెట్టున్న బట్టలే ఇంకా ఒక బెడ్షీట్ అయితే మంచం మీద ఆర్చేసి ఆ బెడ్షీట్లు నా బట్టలు మా డాడీ బట్టలు ఇంకా మా మహిగర్ బట్టలు అయితే కొన్ని అయితే వేసేసి ఇంక వీటిని అన్నట్లే ఒక మూట అయితే కట్టేశాను అనమాట. మీ ఇంట్లో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఇలా ఏమైనా పెద్ద బెడ్షీట్లో లేదంటే కాటన్ చీరల్లో ఇప్పుడు యూస్ చేసేసిన కాటన్ చీరలు ఉంటాయి కదా, మరీ కొత్తవి కాకుండా వాటిలో ఇలా మూట కట్టేసి పెట్టేస్తే బెటరు. లేదు కొత్త చీరలు కానీ కొత్త బెడ్షీట్లు కానీ పొరపాటున పెయింట్ మళ్ళీ ఆ బట్టల మీద పడిందంటే ఆ బట్టల నుంచి ఆ పెయింట్ తీయడము చాలా కష్టమైతే అయిపోతుంది అనమాట. ఇంకా మీరు చెప్పినట్టే పెద్ద మూట అయితే కట్టేశాను. చాలా పెద్ద మూట అనమాట. ఇంకా డాడీ బట్టలు నా బట్టలు ఎక్కువైతే ఉన్నాయి, మా మహిగడికి తక్కువ ఉన్నాయి అనమాట. ఇంకా నేను 1 అవర్ టైం అయితే పెట్టుకున్నాను ఇవన్నీ చేసి బట్టలు అన్నీ మడత పెట్టడానికి 1 అవర్ టైం అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ టైం కల్లా నా పని అంతా అయితే ఫినిష్ చేసేసాను. నేను ఈ మూట అసలు పైకి లేపలేకపోయాను అనమాట. అంత పెద్ద సైజ్ మూత అయితే నేను కట్టాను సిస్టర్. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకోసం అయితే చేశానమాట. ఇంకా నేనైతే చాలా అలసిపోయిన ఈ మూట కింద పడేసి ఇంకా ఈ మూట అయితే విప్పేసి మిగిలిన బట్టలన్నీ కూడా తీసైతే మడత పెట్టేసి మళ్ళీ వేడి ప్లేస్లో వాటిని అయితే సర్దేశాను అనమాట. మా మహిగడి నాయి మా డాడీ ఇంకా సపరేట్గా సర్దేశాను. ఇంకా కరెక్ట్గా 1 అవర్ అయితే పట్టింది. 5 అవ్వకుండానే నా పని అంతా ఫినిష్ చేశాను అనమాట. ఇంకా బయటకు వచ్చి చూస్తే చెల్లి అయితే మొక్కలకి నీళ్ళు వేస్తుంది, ఇంకొక చెల్లి అయితే గిన్నెలు కడుగుతూ ఉందన్నమాట. ఇంకా నేనైతే అమ్మ బయటికి వెళ్తూ ఉన్నారని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో, ఇంకా అందుకని చెప్పేసి అమ్మ కోసం ప్యాకింగ్ అయితే నేను చేస్తూ ఉన్నాను. ఇంట్లో కాకుండా బయట కూర్చుని అయితే చల్లగాలికి ఈవినింగ్ అని చెప్పేసి ఇంకా బయట అయితే కూర్చొని ప్యాక్ చేసేస్తున్నాం అనమాట. ఎక్కువ మెయిన్ థింగ్సే అమ్మకు కావాల్సినవి కారము, పచ్చళ్ళు, ఆయిల్, ఈ మందార పూలు అయితే తీసుకెళ్తున్నారు హెయిర్కి పెట్టుకోవడానికి, ఆయిల్లో మిక్స్ చేసి పెట్టుకోవడానికి. ఇంకా అమ్మ ఆల్రెడీ ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే పెట్టారు. ఇంకా ఇది కూడా డాడీ ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ అయితే బయట నుంచి తీసుకొచ్చారనమాట. ప్యాక్ చేసి ఉన్నదే నేనైతే ఇంకొకసారి ఎక్స్ట్రా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. టేప్ అది వేసేసి ఇక్కడ ఎయిర్పోర్ట్లో గట్రా తీయకుండా ఉంటారు అని చెప్పేసి ఇన్ని సామాన్లు అయితే నేనైతే సర్దేశాను అనమాట. అమ్మ ఇవన్నీ కూడా బ్యాగ్లో అయితే సర్దేసుకున్నారు. ఇంకా నేను అన్నీ కడిగేసి సర్దేసి వచ్చేసేలోపు అమ్మ అయితే మినపప్పు కడిగేసి ఉంచేసారనమాట. ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయి దీన్ని అయితే గ్రైండర్లో వేసేసాను. ఇంకొక చెల్లి అయితే ఇంకా పక్కన వంట చేసేస్తుంది, పొటాటో కర్రీ అయితే చేసేస్తుంది అనమాట. నేను హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళామని చెప్పేసి ఒక అక్కది, ఆ అక్కకి పాప అయితే పుట్టిందనమాట. ముందు వ్లాగ్లో కూడా నేను చెప్పినట్టే ఉన్నాను. ఇంకా అక్క వాళ్ళ పాపను చూద్దాం అని చెప్పేసి నేనైతే రెడీ అయిపోతున్నాను. మా మైగన్ కూడా తీసుకెళ్దాం కదా అని చెప్పేసి అయితే రెడీ చేశాను. కానీ వాడు మార్నింగ్ నుంచి పడుకోకపోవడం వల్ల కరెక్ట్గా నేను రెడీ చేసిన వెంటనే అయితే వాడు పడుకున్నాడు అనమాట. ఇంకా నేను రెడీ అయిపోయి అన్నీ చేసుకునేసరికి ఇంకా గ్రైండర్లో ఉన్న మినపప్పు కూడా అయిపోయింది. ఇంకా దీన్ని కూడా అయితే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను, ఒక పెద్ద సైజు గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంకా ఇలాగ టైం ఉంది కదా అని చెప్పేసి నేనే తీసాను, లేదంటే చెల్లి కానీ అమ్మ కానీ తీసేసేవారు. ఇంకా దీన్ని కూడా తీసేసి ఆ గ్రైండర్ అంతా కూడా పక్కకైతే పెట్టేసి
దీన్ని కూడా సైడ్కి అయితే పెట్టేశాను. ఈలోపు వంట అయితే అయిపోయిందనమాట. రైస్ అయిపోయింది ఆల్రెడీ. కర్రీ కూడా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి వండేశారు. ఇంకా కర్రీ ఏమో ఇంట్లో స్టవ్ మీద అయితే చెల్లి పెట్టేసింది అనమాట. ఈలోపు తమ్ముడైతే వచ్చేసి నన్ను చెల్లిని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి అక్క కోసం రస్కులు తీసుకెళ్ళాం అనమాట, పిల్లల కోసం స్నాక్స్. ఇంకా పాపని అయితే చూసేసి వెంటనే రిటర్న్ అయిపోయాం అనమాట. ఒక 1/2 అవర్ అలా ఉండి తమ్ముడికి పని ఏదో ఉందంట, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 1/2 అవర్ అయితే ఉండి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకెళ్ళేటప్పుడు మా మహిగడికి అయితే స్నాక్స్ తీసుకున్నాను. ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి మా మహిగాడు ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళు అయితే సైకిల్లో వాకింగ్ అది చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాడిని తీసుకుని అయితే నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను స్నాక్స్ ఇచ్చేసి. ఇంకా 9 అయితే అయ్యింది మేము వచ్చేసరికి. మేము వెళ్ళడమే 7:30కి అలా వెళ్ళాము. వెళ్ళడానికి ఒక 1/2 అవర్, రావడానికి ఒక 1/2 అవర్, అక్కడ ఒక 30 మినిట్స్ అయితే ఉన్నామన్నమాట. ఇంటికంతా వచ్చేసిన తర్వాత ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది ఉంటే అది కూడా ఇచ్చేసాను. ఇంక ఇది మా మల్లె చెట్టు అనమాట. మేము ఆకులు అవి దూసేసి ఒక 20 డేస్ 30 డేస్ అవుతూ ఉంది. ఇంక ఇది ఆకులు అలాగే చిగురు ఇంకా పువ్వులు అయితే ఒకేసారి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా మీరు కూడా ఎవరైనా ఇలాగే మల్లె చెట్టు క్లీన్ చేయకపోతే ఒకవేళ క్లీన్ చేసేసేయండి. అండి ఇంకా ఈవినింగ్ పనులన్నీ తొందరగా అయితే పూర్తి చేసేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళి అక్క వాళ్ళ పాపను అయితే చూసేసి అయితే వచ్చేసామన్నమాట. పాప చాలా చాలా క్యూట్గా ఉంది. సేమ్ వాళ్ళ అమ్మలు అయితే ఉందన్నమాట. హెయిర్ కూడా మంచి ఒత్తుగా అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇంకా పాపని అయితే చూసేసి వచ్చాము. ఇంక ఇప్పుడు టైం అయితే 9:15 అయితే అవుతుందన్నమాట. మేము వెళ్ళడమే 7:30 7:40కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ఒక 1/2 అవర్ అయినా ఉండాలి కదా, ఉండేసి అయితే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా మహిగడితో అయితే కొంచెంసేపు ఉన్నామన్నమాట. ఎందుకంటే వాడిని అయితే తీసుకెళ్ళలేదు. నేను తీసుకెళ్దాం అనుకునేసరికి అడైతే పడుకున్నాడు అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళలేదు. నాకు నొప్పి వస్తుంది కదమ్మా, చేయి నొప్పి వస్తుంది కదా, ఇంకా చేయి నొప్పి వస్తుందని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్ళాను అని అయితే వాడితో చెప్పాను అనమాట. పాపం వాడు నమ్మేశాడు. లేదు నువ్వు లేకుండా నేను పాపను చూడడానికి వెళ్ళానని చెప్తే కనుక వాడు ఏడ్ చేసేవాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే చెప్పలేదు. చేయి నొప్పి వస్తుంది కదా, అందుకే హాస్పిటల్కి వెళ్ళాను అని అయితే చెప్పాను అనమాట. ఇంక ఇప్పుడు వాడైతే అన్నం తినేశాడు. ఇప్పుడు నేనైతే తినాను అనమాట. చెల్లి అయితే చేసింది పొటాటో కర్రీ అయితే చేసింది. ఇంకా అమ్మాయి పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశారనమాట. ఇంక ఇప్పుడైతే అన్నం తినేస్తాను నేనైతే అన్నం తినేసానండి. అదంతా ఏం చూపించలేదు ఎందుకులే అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే సింక్లో చాలా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. బయట నుంచి పొట్ట తెచ్చేసి ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుని అప్పుడు ఆ గిన్నెలన్నీ కూడా బుట్టలో అయితే వేసేసి కిచెన్ కొంచెం అంతా నీట్గా చేసేసి అయితే తొందరగా పడుకుంటాను, మళ్ళీ పొద్దున్నే లేవాలని చెప్పేసి. ఇంక నేను కూడా డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకుని ఇంక ఇంట్లో ఉన్న సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసానండి. రేపు ఊరెళ్ళాలని చెప్పేసి, అంటే నెక్స్ట్ డే గురువారం ఊరెళ్ళాలని చెప్పేసి సడన్గా అయితే ఫోన్ వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి నా పని నేనైతే ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా దోశపేట అయితే బయటే ఉంచేసాను అనమాట, లోపల పెట్టకుండా. ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేసి ఈ గ్రైండర్లో వాటర్ అయితే ఫిల్ చేసేసాను. ఇంకా మా మయ్యగారు చెప్పులు కొంచెం వాష్ చేయాలని చెప్పేసి ఇంకా వాష్ చేసేసి అయితే పడుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.